విశ్వాసాధికారము. చెప్పండి, ఏ అధికారం ఇచ్చారు? కనుక ఆ దైవాధికారాన్ని దేవుడు మనకిచ్చారు. అమ్మా, నువ్వు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే ఈ కొండ కదిలి వెళ్ళి సముద్రాన కూలిపడును. కాబట్టి ఈ అధికారాన్ని, అర్హతను దేవుడు నీకు ఇచ్చారు. ఈ అర్హత దేవుడు నీకు ఇస్తే ఎందుకు వాడుకోవట్లేదు? ఎందుకు విశ్వాసములో సరిగ్గా నిలబడట్లేదు? ఇది మనకు దేవుడిచ్చిన అర్హత, యేసు ప్రభు ఇచ్చినటువంటి అర్హత. ఏంటంటే కొండ కదిలి వెళ్ళిపోద్దా అని మీరు అంటారేమో. కొండనగా నీవు ఎదుర్కొంటున్నటువంటి పెద్ద సమస్య, కదిలించలేని ఇబ్బంది, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, కుటుంబ సంబంధమైన ఇబ్బంది కావచ్చు, అలాగే ఉద్యోగ సంబంధమైన, ఆరోగ్య సంబంధమైన ఏదైనా కొండలాగా అడ్డంగా ఏదైతే నిలబడిందో, విశ్వాసముతో సందేహింపక విశ్వాసముతో ప్రార్థన చేయగలిగినట్లయితే, పట్టుదలతో ప్రార్థన చేయగలిగినట్లయితే, నీ పట్టుదల, నీలో ఉన్న ఆసక్తి, నీలో ఉన్న విశ్వాసమే ఆ కొండ వంటి సమస్యను ఎత్తి అవతల పడేసేదై ఉన్నది. ఈ అర్హతను దేవుడు మనకిచ్చిన వారై ఉన్నారు. మనం ఎంతవరకు ఈ అర్హతను వాడుకుంటున్నాము?